BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. Okay, and Nifty versus IT Nifty and చాలా మంది నిఫ్టీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అండ్ నిఫ్టీ ఈటీఎఫ్స్ వీటి మీద లాంగ్ టర్మ్లో మంత్లీ ఎస్ఐపీలు చేస్తూ ఉంటారు. అండ్ దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు సింగిల్ సెక్టర్ అయిన ఐటీ ఇండెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, అండ్ దీంతో కంపేర్ చేసినప్పుడు ఐటీ ఇండెక్స్లో ఉన్న లాభం ఎంత, నష్టం ఎంత, ఎన్ని సంవత్సరాలు ఐటీ నిఫ్టీని బీట్ చేసింది చూద్దామండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ అనేది మల్టీ సెక్టర్ ఇండెక్స్ అండి. దాంట్లో 13 సెక్టర్స్ ఉంటాయి కాబట్టి వెల్ బ్యాలెన్స్డ్ అనమాట. బట్ ఇక్కడ మనం ఒక సింగిల్ సెక్టర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి టూ మచ్గా వాలటిలిటీ ఉంటుంది అప్ అండ్ డౌన్. అండ్ పర్టికులర్గా .com బబుల్ వచ్చిన 2000-2001లో కనుక చూస్తే లిటరల్లీ ఐటీ కొలాప్స్ అయిపోయిందండి. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఐటీ స్టాక్స్లో కానీ ఐటీలో కానీ వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. అందుకని టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది అప్పుడప్పుడు ఈ సెక్టర్కి, సింగిల్ సెక్టర్ కాబట్టి. న్యాచురల్గా ఏ సెక్టర్ కానీ సింగిల్ సెక్టర్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. అండ్ రిటర్న్స్ అయితే డెఫినెట్గా నిఫ్టీని బీట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇయర్ వైజ్ చూద్దామండి. అండ్ ఈ స్క్రీన్ షాట్ మీకు ఇచ్చిన దాంట్లో ఎల్లో కలర్ ఉందనుకోండి. ఈ ఎల్లో కలర్ ఏమో ఎన్నిసార్లు అవుట్ నిఫ్టీని బీట్ చేసింది అనేది, అండ్ గ్రే కలర్ ఇచ్చిన షాట్ ఏమో ఎన్ని మాటలు తక్కువ రిటర్న్స్ వచ్చింది దాంతో కంపారిజన్ అనమాట. ఒకసారి కనుక మనం చూసామనుకోండి, లాస్ట్ 25 ఇయర్స్ కనుక చూస్తే ఐటీ నిఫ్టీని 10 అకేషన్స్ మాత్రం బీట్ చేసిందండి. ఓన్లీ 10 టైమ్సే. అందరూ అనుకున్నట్టు ఐటీ ఎవ్రీ టైం బీట్ చేయట్లేదు, 10 టైమ్సే బీట్ చేసింది. కానీ ఆ 10 టైమ్స్ కూడా టూ మచ్ రిటర్న్స్ ఇచ్చింది. టూ మచ్ రిటర్న్స్ అనమాట. అంటే ఎంత అంటే 20-40% ఇచ్చిన రోజులు, 90% ఇచ్చిన రోజులు ఉన్నాయి. 90%, పర్టికులర్ 2009లో అండ్ 90% అండి. నిఫ్టీని బీట్ చేసి ఐటీ ఇండెక్స్ ఇచ్చే రిటర్న్స్ ఎంత, 90% ఇచ్చింది బీట్ చేసి. ఓకే రైట్. ఇప్పుడు చూద్దామండి 2000లో అండ్ నిఫ్టీ డౌన్ అయింది 14% అండి. అండ్ బట్ ఐటీ నిఫ్టీ డౌన్ అయింది మాత్రం 34%. ఓకే, 2001లో నిఫ్టీ డౌన్ అయింది 16% అండ్ ఐటీ నిఫ్టీ డౌన్ అయింది 37%. అండ్ 2001 బోత్ ఇది .com బబుల్ ఇయర్ అండి. అండ్ వరస్ట్ అనమాట ఎంటైర్ ఐటీ సెక్టర్, ఎంటైర్ వరల్డ్లో కూడా అంత వరస్ట్. మళ్ళీ ఇప్పుడు 2022లో వచ్చింది మనకి, ఆల్మోస్ట్ 2 decades తర్వాత అనమాట. ఓకే, అప్పుడు 2 years వరస్ట్. అండ్ 2002లో నిఫ్టీ 3% మూవ్ అయితే అండ్ నిఫ్టీ ఐటీ 4% మూవ్ అయిందండి. అండ్ 1%తో ఇది రీడ్ చేసింది. 2003, 4, 5, 6, 7, 8 ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా నిఫ్టీనే 2-3% చొప్పున బీట్ చేస్తా పోతూనే ఉందండి. బట్ 2004లో కూడా నిఫ్టీ బాగా అవుట్స్మార్ట్ చేసింది ఐటీ నిఫ్టీని. బట్ 2009 నుంచి ఒకసారిగా ట్రెండ్ రివర్స్ అయిందండి. అండ్ ఈ సెక్టర్ మీద ఒకసారిగా వాల్యుయేషన్ బాగా అట్రాక్టివ్గా అయ్యేసరికల్లా ఎక్కువ మంది దీని మీద ఫోకస్ చేశారు. అంటే 2000 నుంచి 2008 వరకు కూడా ఐటీ సెక్టర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ లిటరల్లీ 0 రిటర్న్స్ అండి. పెద్దగా అన్ని కన్సల్టేట్ అవుతే పెద్ద రిటర్న్స్ రాలేదు ఆ టైంలో. బట్ 2009 నుంచి మాత్రం ఒక్కసారిగా మంచి రిటర్న్స్ వచ్చినాయండి. 2009లో ఐటీ ఇండెక్స్ 90% మార్జిన్తో బీట్ చేసింది నిఫ్టీని. 2010లో 10% మార్జిన్తో బీట్ చేసింది. 2011లో 6% మార్జిన్తో బీట్ చేసింది. అండ్ అగైన్ 2012 మాత్రం 1 year గ్యాప్ అనమాట, 0 రిటర్న్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ 2013లో ఐటీ నిఫ్టీ 51% మార్జిన్తో బీట్ చేసింది నిఫ్టీని. ఆ ఇయర్ పర్టికులర్ నిఫ్టీ ఓన్లీ 6% అండి. అండ్ ఐటీ నిఫ్టీ 57% బాగా బీట్ చేసింది, 51% మార్జిన్. 2014లో అండ్ నిఫ్టీ బీట్ చేసింది 31% తోటి. 2015లో 4%, 2018లో 20%తో ఐటీ నిఫ్టీ బీట్ చేసింది. 2020 కోవిడ్ టైంలో అండి ఐటీ బీభత్సంగా మూవ్ అయింది ఆ టైంలో. అండ్ 40% మార్జిన్తో బీట్ చేసింది నిఫ్టీని. 2021లో 35% మార్జిన్తో బీట్ చేసింది. మళ్ళీ అగైన్ 2022లో బాగా పెరిగిన దాంతో 2022లో కరెక్షన్ గురించి అనమాట. దాంతో ఈ లాస్ట్ 22లో -26కి వచ్చినాయి, ఏం పర్ఫార్మెన్స్ లేదనమాట. మళ్ళీ ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ బాగుందండి, ఆల్మోస్ట్ 6% మార్జిన్తో బీట్ చేస్తుంది నిఫ్టీని. అంటే ఓవరాల్ చూసుకుంటే నిఫ్టీతో పోల్చుకుంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా నిఫ్టీ అండర్ పర్ఫార్మ్కి వెళ్ళటం, తర్వాత పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. అంటే ఈ మధ్య లాస్ట్ డెకేడ్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నాయి ఐటీ ఇండెక్స్లో. కాబట్టి సెక్టర్ స్పెసిఫిక్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఒక డెకేడ్లో పర్ఫార్మెన్స్ ఉన్నంత మాత్రం నెక్స్ట్ డెకేడ్కి అది రావాలి రూల్ ఏం లేదు. ఎందుకంటే .com బబుల్ జరిగిన 2000 నుంచి 2008 వరకు కూడా ఐటీ రిటర్న్స్ పెద్దగా ఏం లేవండి.
అండ్ కాబట్టి మీరు ఈ సెక్టార్ స్పెసిఫిక్ తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి. బట్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా దీంతో పోల్చుకుంటే ఎక్స్ట్రా తీశారండి. కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, టెంపరీగా ఉండాలనుకుంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ ఇస్ ద బెస్ట్. బట్ కొంచెం లాంగ్ టర్మ్ ఉండాలి, 2 years 5 years ఇలా ఉండాలంటే కనుక బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఐటీ నిఫ్టీ మూవ్ అయింది 15% అండి. బట్ టెక్నాలజీ ఫండ్స్ 20% మూవ్ చేసి 20% రిటర్న్స్ వచ్చినాయి. అలాగే 2021లో కూడా ఐటీ నిఫ్టీ మూవ్ అయింది 15% అండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 64% ఇచ్చింది. కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ టెంపరీగా మీరు కపుల్ ఆఫ్ వీక్స్ మంత్స్ ఇలా ఉండాలంటే మాత్రం ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు మాత్రం ఈ సెక్టర్ మంచి వాల్యుయేషన్ ఉంది. అంటే మనం ఏదైనా సెక్టర్ చూసుకున్నప్పుడు యావరేజ్ పీ ఉన్నప్పుడు కనుక ఎంటర్ అయితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓవర్గా వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఐటీ యావరేజ్ రిటర్న్స్ 25 PE ఉన్నప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 22, 30, 35 PE వరకు కూడా. అది దాటితే మాత్రం ఎక్స్పెన్సివ్గా అయ్యి రావటం లేదు. ఒకటైతే నిజం, టూ మచ్గా బబుల్ జోన్కి వెళ్ళినప్పుడు వాల్యుయేషన్స్ అన్ని కరెక్షన్ అవుతున్నాయి. అది మనం 2000లో చూసాము, మళ్ళీ ఇప్పుడు 2022లో చూసాము. అంటే ప్రతి డెకేడ్కి ఒకసారి వాల్యుయేషన్ బాగా డీప్ కరెక్షన్కి వస్తున్నాయి. ఆ టైంలో మళ్ళీ ఇవి బీన్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరం 30% అండర్ పర్ఫామ్ చేసింది 2022లో. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఐటీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్విడియా కావచ్చు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ మొత్తం కూడా రీడెఫైన్ అవుతున్నాయి. అంటే పెద్ద మొత్తంలో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐటీ షో కంటిన్యూ అవుతుంది ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా. కాబట్టి నిఫ్టీకి మొత్తం డబ్బులు కేటాయించే బదులు ఈ సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్కి మనం కేటాయించడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. బట్ ఇట్స్ అన్ఫేర్ సింగిల్ సెక్టార్ని మల్టిపుల్ సెక్టార్ ఇండెక్స్తో కంపేర్ చేయటం. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో నీకు మనీ డజ్ మ్యాటర్ కాబట్టి కొంత మనీ ఈ సెక్టార్ స్పెసిఫిక్కి మనం చూసుకోవచ్చు. పర్టికులర్గా మీరు లాస్ట్ 1 year నుంచి చూస్తే పర్టికులర్ కేటగిరీ లైక్ స్మాల్ క్యాప్ మూవ్ అవుతుంది గట్టిగా, మిడ్ క్యాప్ మూవ్ అవుతుంది, అండ్ ఐటీ ఇప్పుడు కొంచెం భూమిలోకి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకింగ్ అంటే పవర్ అయితే దానికి అంతు లేదు, బీభత్సంగా మూవ్ అవుతుంది పవర్ సెక్టర్. ఓకే, ఎందుకంటే చాలా పెద్ద ఆపర్చునిటీ రాబోతుంది ఎంటైర్ పవర్ సెక్టార్కి. ఎలక్ట్రికల్ వెహికల్ పుణ్యమా అంటూ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పుణ్యమా అంటూ లైఫ్ స్టైల్స్ బాగా పెరుగుతున్నాయి. అన్ని ఎలక్ట్రికల్స్ కూడా వాడుతున్నాయి కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ అన్ని చోట్ల పవర్ సెక్టర్ మొత్తం పర్టికులర్గా గవర్నమెంట్ కంపెనీస్ అన్ని బాగా మోగుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. ఓకే, అండ్ ఏదైనా సరే పవర్ ఉందంటే ఇది ఇట్స్ హౌ టు మూవ్ బిగ్గర్ అనమాట. అండ్ ఆ సైకిల్ స్టార్టింగ్లో ఉందండి, ఇంకా ముందు రోజుల్లో ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మధ్య ఇతనాల బ్లెండింగ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి సూపర్ స్టాక్స్ గోయింటూ పర్ఫామ్ వెళ్ళనమాట. కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం తీసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తీసుకునే ముందు మాత్రం మన సెక్టార్ ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్లతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నాయి అనమాట. కాబట్టి ఐటీ నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు అవుట్ ఆఫ్ 24లో 10 times బీట్ చేసింది. ఆ 10 times కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చింది. 2000 నుంచి 2008 దగ్గర మాత్రం ఎగ్జామ్షన్ రిటర్న్లీ ఒకసారి కూడా బీట్ చేయలేకపోయింది నిఫ్టీని. ఓకే, అంటే సెక్టర్ కొన్నిసార్లు అవుట్డేట్ అయిపోవటం, కొన్నిసార్లు హాట్ రావటం మామూలుగా. దీన్ని సెక్టర్ రొటేషన్ అంటుంటారు. ప్రస్తుతానికి ఇన్ఫ్రా జరుగుతుంది, ఈ సెక్టర్ హాట్నెస్, ఇన్ఫ్రా, డిఫెన్స్ అండ్ ఇథనాల్ బ్లెండింగ్, ఈ థీమ్స్ బాగా నడుస్తున్నాయి. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ థీమ్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ సెక్టర్ రొటేషన్ని క్లూ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఏది హాట్ ఉందో అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. ఈ సెక్టర్ రొటేషను ఏది హాట్ ఏది డల్లో ఇవంతా తెలియదు అనుకున్నారా, నిఫ్టీ ద బెస్ట్. ఎందుకంటే మల్టీ సెక్టర్ ఇండెక్స్ కాబట్టి యావరేజ్ మీద అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటుంది. బట్ రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రం యావరేజ్ మీద మీకు 12 to 13% వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఇంపార్టెంట్. ఈ సెక్టార్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది రిఫరెన్స్గా తీసుకోండి. సింగిల్ సెక్టార్ అనేది ఎంత షేకీగా ఉంటుందో అండ్ ఎంత ఎక్కువ రిటర్న్స్ ఎంత తక్కువ రిటర్న్స్ వస్తే కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకుంటే మీరు చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.